ఇప్పుడు టీడీపీతో కలిసి జనసేన ముందుకు సాగుతుంది కదా. Yeah. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు ఏమంటారంటే జనరల్గా రాజకీయాలంటేనే అన్నీ వస్తుంటాయి, కులాలని మతాలని అన్నీ ఏదో ఒకటి రెచ్చగొడితే. ఇప్పుడు అపోజిషన్ పార్టీ బాగా ప్రచారం చేసింది ఏంటంటే కమ్మ కాపు ఈ రెండు వర్గాలు కలిసి ముందుకు సాగవు, ఈ పొత్తు అనేది వర్కౌట్ అనేది వాళ్ళ కామెంటు. సో మీ రెండు పార్టీల్లో ఉన్న ఆ కామెంట్ మీద మీ పార్టీల్లో ఉన్న ఇదేంటి అసలు? సార్ ఇక్కడ రెండు కాదు 3 పార్టీలు ఉన్నాయి సార్. ఇప్పుడు బీజేపీ కూడా ఉంది. అవును, నేను ఫస్ట్ ఒకటి బీజేపీ గురించి చెప్తాను సార్. నాకు నరేంద్ర మోదీ గారు అంటే ఇష్టం సార్. ఎందుకు ఇష్టం అని అడిగితే సార్, అందరికీ తెలుసు ఈ 10 ఏళ్లలో గోకుల్ చాట్ లాంటి బ్లాస్టింగ్ లేవు. మన పక్క దేశమైన మనకున్న పక్క దేశంతో మనకు ఉండే అంటే మనకి ఎలాంటి రక్షణ కవచం ఏర్పడిందో తెలుసు. అండ్ ప్రపంచ దేశాలు గుర్తించే విధంగా మన దేశం ఎలా ముందుకెళ్ళిందో కూడా తెలుసు, బికాజ్ ఆఫ్ ఓన్లీ ప్రధాని మోదీ గారు. అది స్కూల్ పిల్లల్ని అడిగినా ఇప్పుడు చెప్పగలుగుతున్నారు. అంటే ఒక దేశ నాయకుడు అంత స్ట్రాంగ్గా ఉంటే మనలో ఎంత ధైర్యం వస్తుందనేది నరేంద్ర మోదీ గారు చూపించారు. అందరికీ తెలుసు సార్, కరోనా టైంలో అసలు ఒక గ్లోబ్ ఒక పాజ్ ఇచ్చినట్టుంది, ఆగిపోయింది, ప్రపంచం అంతా ఆగిపోయింది. నరేంద్ర మోదీ గారు వ్యాక్సినేషన్ విషయంలో కులం లేదు, మతం లేదు, ఎటువంటి అంటే వాళ్ళు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనే తేడా లేకుండా అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేసి దాంతోపాటు వేరే వాళ్ళు కూడా సప్లై చేసి మనకు అరే ప్రధాని అంటే ఈయన అండర్లో మనం ఉండాలి అనే గుర్తింపు తెచ్చారు మోదీ గారు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు బీజేపీ, జనసేన అండ్ టీడీపీ కూటమిలో ఆంధ్ర రాష్ట్రం ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు కమ్మ కాపు విషయం కాసేపు పక్కన పెడదాం. వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే సార్, ఆంధ్రప్రదేశ్లో అందరూ అన్ని వర్గాల ప్రజలు రాజధాని సార్ నిజంగా నవ్వుతున్నారు సార్ కొంతమంది ఇక్కడికి వచ్చి. అంటే ఏపీ మీద సెటైర్స్ వేస్తున్నారు. అది ఏపీలో ఉండే యూత్కి ఎలా ఉంటుంది సార్, అరే అమ్మ పక్క స్టేట్ రోడ్ మన మీద కామెంట్ చేసే రేంజ్కి అదొక చిన్నపుచ్చుకుంటారు. అండ్ రక్షణ 30,000 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారనేది అని చెప్తే అందరూ ఏదో అనుకున్నారు, అది నిజమని ప్రూవ్ అయిందిగా. వేది సెక్యూరిటీ మొన్నటి వరకు, ఇప్పుడేదో ఎలక్షన్స్ అని రోడ్లు వేయచ్చు, కానీ మొన్నటి వరకు రోడ్ల సిచ్యువేషన్ అందరికీ తెలుసు. మాట్లాడితే ఎలా మాట్లాడుతారో అందరికీ తెలుసు. అంటే అంటే పాలసీ మీద ఒక విషయం అడిగితే అవతల వాళ్ళ స్పందన ఎలా ఉంటుందో అందరూ చూస్తుంటారు కదా సార్ ఈరోజు సోషల్ మీడియాలో. దీనికి ప్రత్యామ్నాయంగా ఒక ప్రభుత్వం కావాలని ఏపీ ప్రజలే కోరుకుంటున్నారు. కమ్మ కాపే కాదు సార్, ప్రజలందరూ కోరుకుంటున్నారు ఒక గవర్నమెంట్ కావాలి మాకు ఇలా కాదు. మాకు సంక్షేమ పథకాలు కొంతమందికి ఇచ్చేసి శంకలు కొట్టే ప్రభుత్వం కాదు. మాకు అందరికీ అందుబాటులో ఉండే ప్రభుత్వం, అభివృద్ధి కావాల్సిన ప్రభుత్వం కావాలి అని అందరూ కోరుకుంటున్నారు. అది మా క్యాంపెయిన్లో తెలిసింది అని కోరుకుంటున్నారు, కాదంటలేదు. కానీ ఈ సంక్షేమ పథకాలు అనేవి మేము ఫ్రీగా ఇది ఇస్తాం, మా గవర్నమెంట్ ఇస్తే మేము దాన్ని కొనసాగిస్తాం అంటే సంక్షేమ పథకాలు సార్. సంక్షేమ పథకాలు ఎవరి సార్? అవి ప్రజలే కదా సార్. ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమ పథకాలు అందుతాయి. ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వడంలో గ్రేట్ ఏమో సార్. ఎవరింట్లో చేస్తున్నారు సార్ అవన్నీ? జనరల్గా అడుగుతున్నాం. ప్రజల సంక్షేమం అయితే ఓకే, కానీ నిజంగా కొన్ని పథకాలు అనేవి ప్రజల్ని సోమరిపోతులు చేస్తాయి అనేవాళ్ళు లేకపోలేదు. అంటే ఆ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది సార్. అది సార్ ఇప్పుడు ఒక బర్డ్ని, ఒక కోడ్ని విత్తనాలు వేసేసి అది ఎగరకుండా చేసే ప్రయత్నంలోనే 5 సంవత్సరాలు గడిచిపోయింది. అది ఎప్పుడు వెళ్ళి బయట వెతుకుంటుంది సార్? నీ గింజలు మానేసినప్పుడే. దొరకలేదంటే చచ్చినట్టు ఆకలి కోసం వెతుకుతుంటుంది కదా, ఎక్కడో దగ్గర తిరిగి తెచ్చుకొని తన పిల్లలు పడుతుంది కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్ అదే. అంటే ఏంటంటే అందరూ పని మానేశారు, సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా. ఇదే కరోనాలో సార్ ఎక్కడ పడితే అక్కడ అన్నం పెట్టారు సార్. అసలు ప్రజలకి అంటే అది నవ్వొచ్చింది నాకు. అసలు ఈ కరోనా సమయంలో అందరూ హెల్ప్ చేయాలని అందరు కలిసేసి భోజనాలు పెట్టారు, బియ్యం ఇచ్చారు, రేషన్ ఇచ్చారు. కానీ అందరూ రేషన్ షాప్ గురించి ఎవరు ఇబ్బంది పడలేదు సార్. మందు షాపులు తెలిసే ఎన్ని కిలోమీటర్ లైన్ ఉన్నాయో మీకు అందరూ తెలుసు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాం అంటే ప్రజలకు కొన్ని నెసిటీ ఇవ్వాలి సార్. విద్య, వైద్యం అది ఇవ్వాలి సార్. నా ఉద్దేశంలో అయితే అది మ్యాండేటరీ.
మిగతా అని వాళ్ళు కొంచెం కష్టపడాలి, వాళ్ళకి కష్టపడనివ్వాలి, వాళ్ళకి కూడా ఒక కష్టపడితే కొంచెం ఉల్లాసంగా ఉత్సాహం కూడా ఉంటారు. వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టి సోమరిపోతుంటే రకరకాల మైండ్ సెట్ మారిపోతుంటుంది వాళ్ళకి.